సీఎం గారు వస్తున్నారు, ఇక్కడ ప్రజలను చైతన్యవంతులై ఉన్నారు, వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉన్నారు చూడడానికి వస్తున్నారు. వాళ్ళు రోడ్ షో కాదు ఇది, ప్రజలను ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా చూడటానికి వస్తుండే ఆయన. అదేవిధంగా పనిలో పనిగా ఎలక్షన్ క్యాన్వేజ్ ఉంది కాబట్టి అందరినీ కనబడి కొంతమంది ప్రాబ్లమ్స్ ఏమన్నా అవి కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు ఫీవర్ హాస్పిటల్ దగ్గర మళ్ళీ పబ్లిక్ మీటింగ్ ఉన్నది కాబట్టి అందరూ ఇప్పుడు లక్షలాది జనం తయారవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ తిలక్నగర్ మెయిన్ రోడ్డు మీద 50,000 మంది ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మీరు అందరు దయచేసి ఈ గవర్నమెంట్ ఉంటేనే కానీ పేద ప్రజలకు ఎంతో బాగు జరుగుతుంది అనే ఉద్దేశం కాంగ్రెస్ దాంట్లో ఉన్నది ఇప్పుడు. కాబట్టి అందరు దయచేసి చేతి గుర్తుకి ఓటేసి నాగేందర్ గారిని గెలిపించాలని కోరుతున్నాము. నాగేందర్ సంగతి సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ది ఇక్కడ కంచుకోట అసలు ఎవరు ఢీకొనలేరు ఆయన చెప్తారు. అదంతా బ్రహ్మ, అది వాళ్ళంతా బ్రహ్మలో ఉన్నారు, చూస్తుంటారు కదా. ఇప్పుడు నాగేందర్ గారు 1 లాఖ్ ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. ఇప్పుడు పబ్లిక్ అంతా ఇప్పుడు బీజేపీ సైడ్ లేదు ఇప్పుడు అనుకుంటారు. అందరు బీజేపీ టీడీ వాళ్ళంతా అలయన్స్లో ఉన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్లో ఉన్నా కానీ వాళ్ళిద్దరిని ధీటుగా అడ్డుకొని ఈ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. కాబట్టి అందరు ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్నారు, ముస్లిం సోదరులు కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఒకవేళ బీజేపీ వస్తే ఈ మొత్తం రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తారని బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఉంటాయి లేదు, అదంతా బ్రహ్మ. వాళ్ళంతా తప్పుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ లేనే లేదు. కాంగ్రెస్ ఏకంగా ఇద్దరితోని పోటీ నిలబడి వాళ్ళిద్దరిని ఓడిగొట్టి కాంగ్రెస్ గెలుస్తుంది. ఎంతో విజయవంతం 1 లాఖ్ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది. ఇప్పుడు ప్రజలు చూస్తారు. ఇంకా వారం రోజుల పోల కాంగ్రెస్ విజయటంగా మోకించి ఇక్కడనే కాదు ఢిల్లీలో కూడా మా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మీరు చూస్తూ ఉంటారు. మళ్ళీ ఈ బీజేపీకి ఏదైతే శని తగిలిందో అది మొత్తం ఇండియా నుంచి తొలగిపోతుంది. ఆ బీజేపీ శని అని వెళ్ళిపోయి కాంగ్రెస్ విజయవంతంగా విజయపేరు మోగిస్తుందని ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.